ఆదిత్యం రీఎంట్రీ ఉందా? రీఎంట్రీ ఏందన్నా ఏం పడతాను. రీఎంట్రీ అయితే కష్టం అని చెప్పుకోవచ్చు అన్నాను. అవునన్నా కాదన్నా, తనకు లీజ్ షూటింగ్ పడ్డది. జెన్యున్ గా అయితే తను వెళ్ళిపోవాలి. బిగ్ బాస్ ఎప్పుడు ఓటింగ్ చెప్పాడు బిగ్ బాస్ లో, కానీ లాస్ట్ టైం చెప్పిండేమంట. సో నబిల్ కి నిఖిల్ కి మన నాగమణికట్టు ఓట్లు పడ్డాయి. సో ఆదిత్యంకి ఓట్లు వాళ్ళే తనకు బయటికి వెళ్ళిపోయి తనే చెప్పిండు. మళ్ళీ రీఎంట్రీ తీసుకుంటే ప్రజలు ఒప్పుకోరు కదా, అవునను కదా, అది ఫేక్ ఓటింగ్ అంటారు, ఫేక్ అంటారు. కాబట్టి మేబీ తీసుకుపోతాం ఫీలింగ్ అనేది. సో నాకు అనిపించదు కొద్దిగా పాపం ఏజ్ లో పెద్దోడు 46 ఏజ్ ఉంది పాపం. మా మధ్యరాత్రిలో పంపించాడు, కొద్దిగా హట్ అయినా నేను కూడా. అండ్ గురించి వెతికిన వాళ్ళ ఫాదర్ మంచి ఒక గవర్నమెంట్ జాబ్ అంట, ఐఏఎస్ ఆఫీసర్ అంట. వాళ్ళ మదర్ మన రాజకీయ నాయక పార్టీలో ఉందంట, ఒక రాజకీయ పార్టీలో ఉందంట. పాపం తెలంగాణలో ఒక ఊరిని దత్తత తీసుకుంటే ఆయన. అట్లాంటి వ్యక్తి నిజంగా బాగుండే, కానీ ఐ లవ్ యూ అనుకుంటే తన నిజం బయటికి వెళ్ళిపోయాడు, కొద్దిగా హట్ అయినా. సో ఎనీవైనా తనైతే గేమ్ కొద్దిగా అటు ఇటు పడుతూ ఆడిండు. ఈ రోజు అన్న ప్రోమో చూసిన ఇందాక. సో తన బిగ్ బాస్ ఎంట్రీ ఆయనే మన సీత అంటదంట. సీత అట్లా అంటది ఏమంటే, అన్న స్క్రీన్ లో చాలా బాగున్నావు అని అంటే, నువ్వు నన్ను దొబ్బుకుంటే నీ స్క్రీన్ లో కూడా అనిపించుకుంటే లోపల ఉంటుంటే కదా సీత అని అన్నాడు. అది చాలా కామెంట్ వచ్చింది. ఒక మంచి బూస్టింగ్ పాయింట్ ఏంటంటే నబిల్ కు ఒక మాట, నబిల్ నువ్వు గేమ్ గెలిస్తే నేను గెలిచినట్లే అన్నాడు. నిజంగా అక్కడ వాళ్ళ ఫ్రెండ్షిప్ కనిపించింది అన్న. కొన్ని దగ్గర అసలు ఏంది అసలు ఆదిత్య ఓమో నబిల్ సపోర్ట్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. దీని ద్వారా గుడ్ ఫ్రెండ్స్ అని క్లియర్ కట్ అర్థమైంది. సో లాస్ట్ ఒక పాయింట్ అంత ఏందన్నా, నాగార్జున అన్నమాట. సో ఆదిత్య ఓం వెళ్ళిపోయారా మీరు అందరూ అనుకున్నారు కదా. సో ఆయన అక్కడ కట్ చేశారు. సో మన ఆదిత్య మరి రీఎంట్రీ ఇస్తాడా మరి ఏందో అర్థం కాలేదు. సో నాకు అనిపించింది అన్న, ఇప్పుడు ఒక తుఫాన్ అయితే రాబోతున్నాను. అవును కదా, వైల్డ్ కార్డ్ డేస్ లో ఒక 8 మంది రాబోతున్నారు. సో మన చాలా పేర్లు ఇప్పిస్తారు, గంగవ్వ, మహబూబ్, మన హారిక, మన తేజ, చాలా మంది రాబోతారు. ఒక పెద్ద తుఫాన్ అవునా కదా. పాత వాళ్ళు ఎందుకు పట్టుకొస్తున్నారు మళ్ళీ అని అంటున్నారు చాలా మంది, ఏమంటారు అన్న? అవునని కారణం ఇస్తారు. బిగ్ బాస్ టైటిల్ ఏందన్నా, ఒక్కసారి కామెంట్ అయితే ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అన్నారు. వన్స్ ఒకసారి మన శేఖర్ బాస్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత అసలు మనకి ఎంటర్టైన్మెంట్ లేదు. అసలు ఒక్క దగ్గర ఉండి నవ్వుకునే విషయం లేదు. ఒక నబిల్ ఎంటర్టైన్మెంట్ చేసిన తప్ప ఎక్కడ కూడా నేను నవ్వలేదు. సో నిజంగా ముక్కు అవినేష్ రావడం కానీ వాళ్ళు కానీ, సో మన హారిక రావడం కానీ, వీళ్ళు రావడం కొద్దిగా బూస్టింగ్ ఉంటుంది, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఉన్న ఉద్దేశంతో. ఇంకోటి అన్న, అసలు ఓటింగ్ కూడా అసలు అంత మిస్మరేజింగ్ లేదన్న. అప్పుడు లక్షల్లో ఓటింగ్ అవుతుంది, జస్ట్ వేలలోనే పడుతుంది ఓటింగ్. సో వీళ్ళు రావడం లేదంటే వీళ్ళు వాళ్ళ కొద్దిగా ఫ్యాన్ బేస్ ఉంది. నువ్వు అన్నాను కాదన్నా, మీరు చూస్తే ఇంతకుముందు మన సింపతి స్టార్ నాగమణి కాడు ఉన్నాడు. సో మీరు సింపల్ స్టార్ కి ఓట్లు వేస్తున్నారు. అందుకని పెద్ద సింపల్ స్టార్ మన గంగవ్వ రాబోతుంది. ఒక్కసారి గంగవ్వ బిగ్ బాస్ అడుగు పెడితే సింపల్ స్టార్ కాదు, ఏ స్టార్ పనికిరాడు. తను వస్తే మాత్రం టీఆర్పీ రేటింగ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. నేను చూడన్నా, తను ఎప్పుడో ఒకసారి బిగ్ బాస్ వస్తే టీఆర్పీ రేట్ ఎక్కడికి వెళ్ళిపోయింది, మధ్యలో వెళ్ళిపోయింది కొన్ని కారణాల వల్ల. కానీ తను ఈసారి మాత్రం వైల్డ్ కార్డ్ కంటిన్యూ అయితే మాత్రం చాలా మంచి ఓటింగ్ పడబోతుంది నమ్మకం ఉంది. తను కానీ కుమార్ ఆంటీ కానీ అనుకున్నా కానీ ఎనివే గంగవ్వ రావడం వస్తుంది. తన ఏవి కూడా బాగా సిద్ధమైన ఇన్ఫర్మేషన్ ఉన్నది. తనది టేస్ట్ తేజది మీతో అందరూ డాన్స్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎనివే అయితే ఈసారి ఒక పెద్ద తుఫాన్ రాబోతుంది. సో ఈ తుఫాన్ రావడం వల్ల 100% ఈ కంటెస్టెంట్ కొద్దిగా డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది. మీరు చూడండి, నాకు ఇప్పుడిప్పుడే కొద్దిగా ఓటింగ్ పడుతుంది అన్న వీళ్ళకి. ఇప్పుడిప్పుడే కొద్దిగా ఫ్యాన్ బేస్ వస్తుంది. సో వీళ్ళు రావడం వల్ల కొద్దిగా ఇఫెక్ట్ అనేది ఛాన్స్ కనిపిస్తుంది. గంగా వచ్చినా కూడా గేమ్స్ ఏం ఆడదు, దాని వల్ల ఉపయోగం ఏముంటది? గేమ్స్ ఆడకపోవచ్చు కానీ నువ్వు అన్నాను కదా, బిగ్ బాస్ ఏం కావాలన్నా టీఆర్పీ కావాలి. సో గంగా వచ్చి 2 వారాలు కూడా ఎక్కడికో లేచిపోతుంది. లాస్ట్ నేను అనుకుంటున్నా 100% ఓటింగ్ పరంగా అయితే ఆదిత్యం బయటకు పోవాలి. సో మళ్ళీ ఆదిత్యం లోపు పెడితే మాత్రం అది బిగ్ బాస్ మరి ఏం చేస్తున్నా అర్థం కదా. తనే చెప్పిండు లీగ్ షూటింగ్ అంటే తనే చెప్పిండు. సో తనం కాకుండా మళ్ళీ నైనికం పంపిస్తే మాత్రం అది కూడా ఫేక్ అని చెప్పుకోవచ్చు. సో నువ్వు చెప్పిన వీళ్ళు వైట్ వచ్చిన వెంటనే ఒక 1 వీక్ ఉంచుకుంటారు అన్న. సో వాళ్ళకి నామినేషన్ రానికపోవటాలు కానీ వచ్చినా కూడా సేవ్ చేయాలనుకుంటారు. అంతే పాపం వాళ్ళు వైల్డ్ కార్డ్ వచ్చి 1 వీక్ ఉండాలి కదా. సో వాళ్ళు వచ్చిన తెచ్చి లాభం ఏముంది. సో ఇప్పుడు ఆదిత్యం పంపిస్తారు, నిన్న పంపించారు ఆదిత్యం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో. రేపు 9కి పంపిస్తే సో వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు టేస్ట్ చేసి అవుతుంది ఆటోమేటిక్ గా. వాళ్ళు వచ్చి లాభం ఏంది? 100% మేబీ ఈ రోజు ఆదిత్యం పంపించి నెక్స్ట్ వీక్ 9కి పంపించి ఒక 1 వీక్ తర్వాత ఈ వైల్డ్ కార్డ్ అటాక్ చేస్తామని నాకు నమ్మకం.